ఒక మాట చెప్పచ్చా? ఏం తల్లి, అందరూ ఒక నిమిషం. ఏంటమ్మా పట్టించుకోవట్లేదు? ఎక్కడమ్మా? ఏంటమ్మా? రేవోతల గ్రామం సార్ మాది. చెప్పమ్మా. మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉపాధి కల్పిస్తానన్నారు, భూములు లాక్కున్నారు, అన్ని లాక్కున్నారు. ఒక అనాథలో పడేశారు సార్. చెత్త కుప్పలో అలాగే అసలు పట్టించుకున్న నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నామ్మా, ఎంపీ గారిని కలిసారా? కలిస్తే చూస్తామమ్మా మీద చేస్తున్నాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే అంతకన్నా దరిద్రం సార్, అంతకన్నా వరస్ట్, నంబర్ 1 వరస్ట్ వాడు. మా ఆస్తి అంతా ఆడే తిన్నాడు సార్. నేను ఇప్పుడు పక్కాగా చెప్తున్నాను సార్, నేను మా ఆస్తి అంతా ఆడే తిన్నాడు సార్. చాలా వరకును ఢిల్లీ వరకు వెళ్తే మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేస్తామో అని అన్నారు సార్, కానీ మాకు ఏవీ రాలేదు సార్. ఈ రోజు ఆడపిల్లలు గాని చదువుకున్న 10th నుండి డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు గారు అన్నారు సార్, ఎవరికి ఉద్యోగాలు రాలా? మా ఆయనలు కానీ మా పిల్లలకు కానీ ఎవరికి ఉపాధి కలగట్లేదు సార్. మీ మత్స్యకారులమే సార్, ఏటకెళ్ళినా సార్ గేట్ నావి వాళ్ళకి లేదు, వెళ్ళిపోండి. ఏంటి సార్ అది? రోడ్డు మీద మమ్మల్ని అడిసినట్టే కదా సార్. ఒక అన్నాదల్లా చేశారు. కడుపు ఇది రగడిపోతుంది సార్ మమ్మల్ని. అలా మీరందరూ ఏమనుకోదు, ఒక మాట చెప్పచ్చా? అపార్థం చేసుకోవద్దండి. తన్నే దున్నపోతూ జోలికి వెళ్ళాం ఎవరు. ఎందుకంటే అమ్మో ఇది తంతుందిలేరబ్బా ఎందుకులే అంటాం. కానీ అదే పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంక 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అనుకుంటాం. ఏమన్నా పాడు రైతు నేడు అదిగో ఏమన్నా కరెక్టే కదా, ఇంక 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా. తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం అండి, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. కరెక్టే కదా? మీరు అన్నట్టు చెల్లమ్మ ఆవేదన నాకు అర్థమైంది. బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి వచ్చే సమయానికి ఈ రోజు ఎక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి కనపడుతుంది. తప్పనిసరిగా ఇది నేను పర్సనల్ గా టేకప్ చేస్తా. వాస్తవంగా చెప్పాలంటే ఇది నేను మొదటిసారి తెలుసుకుంటాం జరిగింది ఈ సమస్య. ఈ పాదయాత్ర చేసే ముందు నాకు ఈ సమస్య ఉందని నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినోడం కాదు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా చేసినోడు కాదు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సమస్యలు చూసుకున్నాను. ఎమ్మెల్యేల వర్గీలు వస్తే రోడ్లు కానీ ఇది నా చేశాడు. ఇంత పెద్ద సమస్య ఉందని మొదటిసారి నేను తెలుసుకుంటాం జరిగింది. తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీ మొదటి 2 సంవత్సరాలు ఇది పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్తే, నా పేరు పావని. నేను వాడనర్సాపురం గ్రామం నుండి వచ్చాను. మేము నేవీకి ఆనుకొని ఉన్న పక్కన వాడనర్సాపురం గ్రామంలో మేము ఉంటున్నాము. మా ఊర్లో నేవీకి వెళ్లి చాలా జనాలు పాటుకు వెళ్లేవారు. బట్ కానీ నేవీ రావడం వల్ల మా వాళ్ళకి వేట నిషేధం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. అండ్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఇటు వేటకి వెళ్ళలేక అటు చదువుకు ఉద్యోగానికి లేక చాలా మంది తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏదో విధంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మమ్మల్ని ఆదుకోండి. అండ్ ఏదో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే అక్రమంగా కేసులు పెట్టి పెద్ద చిన్న అని కూడా చూడకుండా వాళ్ళని జైల్లో పెడుతున్నారు సార్. ఆ విధంగా చాలా మమ్మల్ని హింసిస్తున్నారు. ఇన్ కేస్ ఆ ఎమ్మెల్యే గారు ఒక పక్క కనబడలేదు, అతని దగ్గరికి వెళ్లినా కూడా అతని వెనకాతలు ఉన్న నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అయినా వాళ్ళకి కొంచెం మనల్ని ఆదుకొని మాకు కొంచెం నిరుద్యోగతను పోగొట్టగలగా కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. అమ్మ బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా సూపర్ 6లు ఉన్నాయి. 6 మీరు చూస్తే 1 యువగలం. తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. భారతదేశంలోనే ఎక్కడ లేని నిరుద్యోగ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 24% చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగులు ఉన్నారు. 24%. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సంక్షేమం అభివృద్ధి అనేది జోడి ఎద్దుల బండి. రెండు కలుపుని తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే ఉద్యోగాలు ఉపాధి ఎక్కడ దొరకత్తలి, అప్పు చేసి సంక్షేమం చేస్తేనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతాయి.
సో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయం తీసుకెళ్లి సంక్షేమంలో ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలి. సో అందుకే ఈ సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో చూస్తే చాలా స్పష్టంగా 6 హామీలు ఇచ్చాం. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. కల్పించే క్రమంలో నిరుద్యోగులు ఎవరిని ఉంటే వాళ్ళకి ప్రతి నెల యువగలం పేరుతో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఒక లక్ష్యంగా పనిచేస్తుంటారు. అది మా హామీ.